విలేకరుల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా వందనం. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్నటి రోజు నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో రాపూర్లో రేపు 14వ తేదీ చెన్ను గార్డెన్స్లో మా నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. మీకు అందరికీ తెలుసు ఆయన నిర్ణయం ఎప్పుడు ప్రకటించున్నాడు. ఈరోజు కొత్తగా పార్టీలోకి వచ్చాడా, తెలుగుదేశంలోకి. యువకాలంలోనే ఆయన పాదయాత్ర తిరిగాడు, చేశాడు. ఈరోజు నిర్ణయం తీసుకునేది ఏంటి? ఎందుకంటే రామూరు ప్రజలు చాలా అమాయకులు చేసి ఆడించవచ్చు అని ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, అవతల కాడ ప్యాకేజ్ తీసుకునే దానికోసంగా చేస్తున్న కుట్రలో భాగమే ఇది. ఎవరెవరు పోయి ఆయన కలిసారో మాకు తెలుసు. గంగాప్రసాద్ పోయి ఎన్నిసార్లు కలిసి ఉండో మాకు తెలుసు. అన్ని విషయాలు తెలుసు. బేరం కుదిరించుకోవడానికి ఒక సాకుగా ఒక ప్రోగ్రామ్ని అడ్డం పెట్టుకొని ఆయన ఆడుతున్న క్రీడ ఇది. 14వ తేదీ అనేది దాంట్లో ఎలాంటి దురుద్దేశం లేదే. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాలనేది ఎందుకు వస్తుంది? అది రాజకీయ మీటింగ్ అయితే కాదు కదా. మీరే చెప్పండి. రాజకీయ మీటింగ్ అని అయితే చెప్పొచ్చు, అక్కడ వాళ్ళు నిర్ణయము తీసుకుంటామని చెప్పచ్చు. ఈయనేంది నిర్ణయం తీసుకుంటాము అని చెప్పటము. ఆల్రెడీ ఆయన పార్టీ మారి వెళ్ళిపోయి ఉండే అంటే సామెత అవుతుంది. కూసే ఏమంటారు, అట్లా ఆ విధంగా తయారైంది ఆయన పరిస్థితి. ఎంత ప్యాకేజ్ కావాలన్నా తీసుకోమను. రాపూర్ ప్రజలేమంత అమాయకులు కాదు. నీలాంటి వ్యక్తుల్ని ఆల్రెడీ తరిమి కొట్టారు. ఇక్కడి నుంచి నీకు గతి లేక ఆత్మగూరులో పోయి పోటీ చేసావు. అక్కడ ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్తారు. ఇక్కడున్న నాయకులకు కూడా నేను చెప్తున్నా, పార్టీ మిమ్మల్ని చాలా గౌరవించింది. మంచి పదవులు కూడా మీకు అందరికి ఇచ్చింది. కుటుంబ పరంగా మీరు అన్ని పదవులు అనుభవించారు. ఈరోజు పార్టీకి ద్రోహం చేయడం అనేది చాలా తప్పు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటూ, కాబట్టి ఆలోచించుకొని ఏదైనా నిర్ణయం తీసుకోండి. నిన్నగాక మొన్న వెంకటగిరిలో ఒక చాలా ఇదిగా ఉంటారని నాకైతే తెలిసింది. వాళ్ళ నీతి ఎక్కడా లేదు. ఎప్పుడు అవినీతి, ప్యాకేజీల కోసమే, ఇంకా వేరే ఏం లేదు. నేను లాస్ట్ ఎలక్షన్లో నేను వెంకటగిరి నుంచే పోటీ చేస్తాను, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానో కూడా చెప్పలేనన్న వ్యక్తి వెంటనే ఆత్మకూరు పోయాడు. ఏంది కారణం? ప్యాకేజ్. ఎన్ని కోట్లు ఇచ్చిందో నాకు తెలుసు, ఎంతకు పోయిందో తెలుసు. మీరు రామ్ కుమార్ రెడ్డిని మాట్లాడేది మీరు, ఆయన వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన కింద ఎలా ఉండేవాళ్ళో నాకు తెలుసు. కాబట్టి ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోండి. పద్ధతిగా ఉంటుంది. పద్ధతి తప్పితే ఇక్కడ రాపూర్ ప్రజలే బుద్ధి చెప్తారు. ఆల్తూర్పాడు రిజర్వాయరు ఎందుకు ఆగిపోయిందనేది మీకు అందరికీ తెలుసు కదా. ఎవరి వల్ల ఆగిందో కూడా తెలుసు కదా. ఎంత కమిషన్ అడిగిందో కూడా మీకు అందరికీ తెలుసు కదా. కాంట్రాక్టర్ మిగిలేదు ఎంత? దానికన్నా ఎక్కువ అడిగితే కాంట్రాక్టర్ తెచ్చేయగలడా? తెచ్చిలేకనే కాంట్రాక్ట్ రద్దు చేసుకొని వెళ్ళిపోయాడు. మొన్న సీఎం గారు వెంకటగిరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? తొందరలోనే టెండర్లు పిలిపించి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి బహిరంగ సభలో రామ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్వయంగా ఆయన చెప్పాడు. అది ఆ సబ్జెక్ట్ మీకు అందరికీ తెలుసు. పోతే ఇంకొకటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ద ప్రోగ్రామ్ సేవ్ వెంకటగిరా లేకపోతే అది షేవ్ వెంకటగిరా? ఆల్రెడీ రామనారాయణ రెడ్డి దీన్ని షేవ్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన పోయి సేవ్ చేసుకోను ముందు. ఇక్కడేది నువ్వు సేవ్ చేసేది?
ఇలాంటి చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ రాపూర్లో తెలియదు అనుకోవద్దు, అందరికీ తెలుసు. దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి పోతే, రాపూర్లో రామనారాయణ రెడ్డి చేసింది ఏదన్నా ఉంటే ఒక్కటి చెప్పండి. ఈ ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీరే చెప్పండి ఒక్కటి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడి నుంచి ఎన్ని ఆఫీసులు కదిలిపోయినాయి, మీరు చెప్పండి. ఆర్టీసీ ఎంత నిర్వీర్యం అయిపోయిందో మీకు తెలుసు కదా. ఇంతకుముందు 100 బస్సులు ఉండేది, ఈరోజు 50 బస్సులకు వచ్చింది ఒక డిపో. ఇది నిజమా కదా? ఎస్ఎస్ కెనాల్ ఎవరి వల్ల ఆగిపోయిందో మీకు తెలీదా? ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటే నువ్వు ఏం చేసినావో తెలీదా? ఎస్సీల భూముల్లో 20 సంవత్సరాల ముందు అన్నిటినీ క్యాన్సిల్ చేసేసి ఎవరెవరు బంధువుల పేరు మీద ఎక్కించింది మనకు తెలీదా? ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేయాలనో అంతవరకు నీతిగా రాజకీయాలు చేయండి. అందరూ మేము చిన్నప్పుడు ఏదైనా చేసుకొని మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏమైనా చేసుకోండి. పోవాలనుకుంటే అభిమానం ఉంటే పోవచ్చు, రావచ్చు ఫంక్షన్లకి. రాజకీయ మీటింగ్ అది. జాగ్రత్తగా మలుచుకొని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరైనా నేను పోవద్దని ఎవరు నన్ను వైఎస్ఆర్ కుటుంబం ఫంక్షన్ కానీ, అపోజిషన్ ఫంక్షన్ కానీ, ఏదైనా కానీ పోవద్దనే మాట నేను ఎప్పుడు చెప్పను. అది రాజకీయ మీటింగు. మీరు చూశారు, నిన్న ప్రెస్ మీట్లో చూశారు ఏమని చెప్పాడు.